సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే దానిమ్మతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు ఎర్రగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో మంచి పోషక పదార్థాలు ఉంటాయి. రోజు దానిమ్మ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానిమ్మను క్రమం తప్పకుండా తింటే గుండె ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకు అన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దానిమ్మ ఎక్కువగా తినమంటూ అంటారు. కానీ దానిమ్మ రక్తహీనతకే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీలీ ఫంక్షన్స్కి అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా మనం ఫస్ట్ న్యూట్రిషన్ ప్రొఫైల్ చూసుకుందాము. సో దానిమ్మలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి. సో ఒకవేళ మీరు వెయిట్ లాస్కి ఏదైనా ప్లాన్ చేసినట్టయితే హెల్దీ స్నాక్గా దానిమ్మని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ దీని నుంచి వచ్చే ఫైబర్ కంటెంట్ కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో న్యూట్రియంట్స్ వాల్యూ అని అంటే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ దీంట్లో ఎక్కువగా అమౌంట్ అంటే 32% ఆఫ్ డైటరీ అలవెన్స్ విటమిన్ సి అనేది మనకి దానిమ్మ ద్వారా దొరుకుతుంది. సో ఇన్ జనరల్గా నెక్స్ట్ టైం మీరు విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకోవాలి అని అన్నప్పుడు దానిమ్మని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. దానిమ్మ చాలా అంటే చాలా మంచిది. మనకు బాగా బ్లడ్ వస్తుంది. హెల్త్కి చాలా ఆరోగ్యం. అందరూ దానిమ్మ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎర్రగా మెరుస్తూ తీయగా ఉండే దానిమ్మ పండు గింజలు రుచితో పాటు తగిన పోషకాలు కూడా అందిస్తాయి. వీటిలో పొటాషియం, కాల్షియం లాంటి మినరల్స్ తో పాటు తగినంత పీచు కూడా ఉంటుంది. విటమిన్ సి, కే, ఏలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మను తీసుకోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. దానిమ్మ రసంలో అల్లం రసం, తేనె కలుపుకొని తాగితే దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది దగ్గు తగ్గించే మంచి ఔషధమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. దానిమ్మలో పాలిఫినాల్ అన్న కంపౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైబర్ ఉండడం కారణం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేయడానికి దాన్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయకుండా రెడ్యూస్ అండ్ ప్రివెన్షన్ చేయడానికి దానిమ్మ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో పాలిఫినాల్ అండ్ ఫైబర్ ఏంటంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ కాకుండా ఆర్టరీని అంటే ఏదైతే బ్లడ్ వెజల్ ఆర్టరీ ఉంటుందో దాన్ని ఫ్రీగా పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి మనకి హార్ట్ హెల్త్కే కాకుండా ఫ్రీ రాడికల్ రిమూవల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అని చెప్పుకోవచ్చు సింపుల్ వర్డ్స్లో. ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ని బాడీ నుంచి రిమూవ్ చేయడానికి మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న పొటాషియం అండ్ మెగ్నీషియం మనకి హైపర్ టెన్షన్ అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో హై బీపీ ఉన్న వాళ్ళు కూడా దానిమ్మని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసినట్టయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దానిమ్మ అనేది సీజన్లో ఎక్కువగా వచ్చే ఫ్రూటు. ఈ ఫ్రూట్ తినడం ఒక్కరికనే కాదు, ఎంత వీక్ ఉన్న పేషెంట్కైనా బ్లడ్ కానీ డైజెషన్ సిస్టమ్కి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకేంటంటే మరీ బ్లడ్ తక్కువ ఉన్న అసలు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఫీవర్లో ఉన్న వాళ్ళకి కానీ బ్లడ్లో తొందరగా డైజెషన్ కావడానికి కూడా దానిమ్మ పండు ఉపయోగపడుతుంది. మరీ ఎక్కువ రేటు కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా దానిమ్మ పండు ఉంటుంది. శరీరంలో అధిక వేడి కారణంగా కొందరిలో ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు దానిమ్మ పువ్వుల నుంచి రసం తీసి ఆ రసాన్ని కొంచెం ముక్కు రంధ్రాల్లో వేస్తే ముక్కు నుంచి రక్తం కారే సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. దానిమ్మ గింజల్లోని పోషకాలు మూడ్ను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పోషకాలు రక్త ప్రసరణను పెంచి అంగస్తంభన సమస్యలో నయం చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని పెంచి లైంగిక కోరికలను పెంచుతాయి. శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనేలా చేస్తాయి. దానిమ్మ గింజలలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపరిచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దానిమ్మ జ్యూస్ తాగితే క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. దానిమ్మలో ఉండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టి క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. ఫైబర్ కంటెంట్ ఉండడం కారణం వల్ల మనకి ఎక్కువగా క్రేవింగ్స్ అండ్ తొందరగా ఆకలి వేయడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ మనకి సటైటీ అనేది ఫుల్ చేస్తుంది. అండ్ డైజెషన్ ప్రాసెస్ చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి మనకి హెల్దీ స్నాక్ ఆప్షన్గా మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానిమ్మలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యల్ని నివారిస్తుంది. దానిమ్మ పండులాగే దానిమ్మ జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో దానిమ్మ జ్యూస్ తీసుకుంటే శరీరానికి కావలసిన మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా అందుతాయి. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, అధిక కొలెస్ట్రాల్,
క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు నయమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలకి కూడా చాలా టేస్టీ అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ స్నాక్ ఇవ్వాలి అని అంటే దానిమ్మ సీడ్స్ కానివ్వండి, లేదంటే జ్యూస్ కానివ్వండి మీరు ఇవ్వచ్చు. సో మేక్ ష్యూర్ జ్యూస్ తీసుకునేటప్పుడు ఆర్ జ్యూస్ పిల్లలకి ఇచ్చేటప్పుడు దానిమ్మలో షుగర్స్ అనేవి యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఏ ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నా, ఏ వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నా యాడెడ్ షుగర్స్ అనేవి తీసుకోవద్దండి. షుగర్స్ అనేవి చాలా హార్మ్ఫుల్ థింగ్స్ ఉంటాయి. సో నాన్ యాడెడ్ షుగర్స్ బదులు మీరు జ్యూస్ అనేది ప్లెయిన్గా కన్జ్యూమ్ చేయొచ్చు. అదే కాకుండా జ్యూస్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏంటంటే మీరు దీన్ని స్టెయిన్ చేయకూడదు, అంటే జల్లెడ పడకూడదు అనమాట. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, ప్లెయిన్ వాటర్ లాగా జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. అలా కాదండి, దీంట్లో ఉన్న ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫైబర్ని తీసుకోవాలి కాబట్టి స్టెయిన్ చేయకుండా జ్యూస్ యాజ్ ఇట్ ఈస్ మనము బ్లెండ్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయాలి. దాంట్లో ఉన్న పోషక విలువలు స్టెయిన్ చేసినప్పుడు లాస్ అవుతూ ఉంటాయి. ఇన్ జనరల్గా హోల్ ఫ్రూట్ కన్జ్యూమ్ చేయడమే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం హోల్ ఫ్రూట్ చ్యూ చేసినప్పుడు దాంట్లో మనము సలైవాని ఫస్ట్ డైజెస్టివ్ ఎంజైమ్ని మనము ఇన్కార్పొరేట్ చేస్తాం కాబట్టి డైజెస్టివ్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ న్యూట్రియన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దానిమ్మ మనకి ఐరన్ లెవెల్స్ కూడా ఇస్తుంది కాబట్టి రక్తహీనత ఉన్నవాళ్ళు, లేదంటే లో బ్లడ్ ఉన్నవాళ్ళు, లేదంటే బ్లడ్ థిక్గా ఉన్నవాళ్ళు కూడా దానిమ్మని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. తినేది ఉంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటవి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పనిచేస్తుంది, క్యాన్సర్ నివారణకు కూడా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు దానిమ్మ పండు తినేది ఉంటే క్యాన్సర్ రాదని చాలా వరకు చెప్పారు. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దానిమ్మ పండ్ల వల్ల. దానిమ్మ పండ్లు తినడం చాలా మంచిది. దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే ప్యూనిక్ కొలాజన్, ప్యూనిక్ యాసిడ్ ఉండడం వల్ల కొవ్వు కరుగుతుంది. ఈ పండులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి కలిగించే భావనను పెంచడం వల్ల బరువు పెరగకుండా చూసుకుంటుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు స్థాయిలు గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇందులోని లిపోప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దానిమ్మ పండులో 83 కిలో క్యాలరీలు, 13 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ 53గా ఉంటుంది. ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటుని తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మ టైప్ 2 డయాబెటిస్ నివారణ చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దానిమ్మలో ఉంటాయండి. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా మనకి పేగుల్లో కానివ్వండి, లేదంటే డైజెషన్ ఇష్యూస్లో కానివ్వండి, స్టమక్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి ఈ ఇన్ఫ్లమేషన్స్ అనేవి బాడీలో ఇన్సైడ్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఇన్ఫ్లమేషన్ అండ్ వాపులు తగ్గడానికి మనకి ఈ పోమోగ్రానైట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ పాలిఫినాల్ కంపౌండ్స్ ఏవైతే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో చాలా హెల్ప్ చేస్తాయి. దీంట్లో ఉన్న మెగ్నీషియం అండ్ పొటాషియం ఏంటంటే మనకి హెల్దీ బోన్స్ అండ్ టీత్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మెగ్నీషియం అండ్ పొటాషియం కాల్షియంతో పాటు మన బోన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వాపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పోమోగ్రానైట్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దానిమ్మ పండు ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తినవల్ల రక్తం వస్తుంది. దానిమ్మ పండు వాడవలే, రక్తం బెడ్డు బాగుంటుంది. దానిమ్మ పండు ఆరోగ్యానికి మంచిది. దానిమ్మ వర్షాకాలం చాలా నెంబర్ 1 అయిన ఫ్రూట్. ఇది తింటే రక్తం వస్తుంది, చాలా ఆరోగ్యం చాలా మంచిది. దానిమ్మలోని ఎల్లాజిక్, ఆలిక్ యాసిడ్స్, టానిన్లు మధుమేహాన్ని నియంత్రించేందుకు చక్కగా పనిచేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. పోమోగ్రానైట్ ఒక హెల్దీ స్నాక్ గా మీరు ఆప్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ మనకి వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు వెయిట్ మేనేజ్మెంట్ అప్పుడు కూడా పోమోగ్రానైట్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో పోమోగ్రానైట్ నెక్స్ట్ టైం మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. అది ఒక టేస్టీ ఫ్రూటే కాకుండా దాంట్లో ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ విటమిన్ సి ఉండడం కారణం వల్ల మన స్కిన్ గ్లో అండ్ కాంప్లెక్షన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టింగ్కే కాకుండా స్కిన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు పోమోగ్రానైట్ కన్జ్యూమ్ చేయొచ్చు ఆన్ రెగ్యులర్ బేసిస్. అదే కాకుండా దీన్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు అండి. పోమోగ్రానైట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా అండ్ ప్యాక్డ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం ఒక హెల్దీ ఆప్షన్గా మీరు స్నాక్ పోమోగ్రానైట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు.
మధుమేహం ఉన్నవారిలో జరిపిన ఒక అధ్యయనంలో రోజు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ మార్కర్లను 30% తగ్గించినట్లు తేలింది.